ప్రతిధ్వనికి స్వాగతం. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లు ఒక ఎత్తు, ఆదివారం జరగబోయే టీ20 మ్యాచ్ మరో ఎత్తు. సాధారణంగా మ్యాచ్ల్లో జరిగే ఉత్కంఠను మించి ఈ మ్యాచ్కు ముందు నుంచే జరిగిన పరిణామాలు ఫలితంపై ఆసక్తిని మరింత పెంచేశాయి. అయితే భారత్ పాక్ మధ్య టీ20 మ్యాచ్లో భారత్దే పైచేయిగా కనిపిస్తున్నా పాక్ కూడా అంతే బలంగా ఉంది. ఇప్పటికే గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా పాక్పై అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ప్రధానంగా అభిషేక్, ఇషాన్, సూర్యాలతో బ్యాటింగ్లో భారత్ బలంగా ఉండగా అటు పాకిస్తాన్ కూడా బౌలింగ్ ప్రధాన అస్త్రంగా విజయంపై కన్నేసింది. ఈ ప్రపంచ కప్లోనే బిగ్గెస్ట్ మ్యాచ్గా నిలవబోతున్న ఈ సంగ్రామంలో భారత్ బలమెంత? లెఫ్ట్ హ్యాండర్ల ఓపెనింగ్ భారత్కి కలిసొస్తుందా? పాక్ మిస్టరీ స్పిన్నర్ తారిక్ను ఎలా ఎదుర్కొంటారు? 7-1 లెక్కను పాక్ మారుస్తుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సి వెంకటేష్, క్రికెట్ విశ్లేషకుడు, విజయ్ మహావాది, క్రికెట్ వ్యాఖ్యాత, విశ్లేషకుడు. ముందుగా వెంకటేష్ గారు, ఇంత హై వోల్టేజ్ మ్యాచ్లో భారత్ బ్యాటింగే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచ కప్లో ఇంకా సరిగ్గా జూలు విదల్చని మన బ్యాటర్లు పాక్తో మ్యాచ్ని ఎలా చూస్తున్నారంటారు? నిజమే కుమార్ గారు, మీరు చెప్పినట్టుగా మన బ్యాట్స్మెన్ ఇంకా పూర్తి ఫామ్ లోకి రాలేదు. ఫస్ట్ 2 మ్యాచెస్ మనం చూసాం, 2 కూడా చిన్న టీమ్స్ మీద ఆడాము. కానీ ఎక్సెప్ట్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నిషాన్ కిషన్ మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్ ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేదు. అది అభిషేక్ శర్మ కావచ్చు, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివం దుబే, వీళ్ళెవరు కూడా పెద్ద చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సో మీరు చెప్పినట్టుగా మన ట్రెడిషనల్ గా మన స్ట్రెంత్ ఏంటంటే బ్యాటింగ్ బలం. కానీ మన బ్యాట్స్మెన్ పెద్ద పెద్ద స్కోర్లు చేస్తారు, చాలా క్విక్ గా రన్స్ చేస్తారని చెప్పి వాళ్ళకి చాలా పెద్ద రెప్యుటేషన్ ఉంది. కానీ దానికి తగినట్టుగా ఫస్ట్ 2 మ్యాచెస్ లో వాళ్ళు పర్ఫామ్ చేయలేదు. మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అటు యుఎస్ఏ టీమ్ స్పిన్నర్స్ కానీ, నమీబియా స్పిన్నర్స్ కానీ మన బ్యాటర్స్ ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇది మనకి చాలా కొత్త విషయం, ఎందుకంటే స్పిన్నర్స్ ని మన వాళ్ళు బాగా ఆడతారు ఒకప్పుడు, కానీ ఇటీవల కాలంలో స్పిన్ బౌలింగ్ ఆడడంలో మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. సో ఫాస్ట్ బౌలర్స్ ని బాగా ఆడుతున్నారు కానీ స్పిన్నర్స్ ని బాగా ఆడట్లేదు. సో అది మనకి చాలా పెద్ద ప్రమాదంగా కనిపిస్తుంది అగేన్స్ట్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ గతంలో ఫాస్ట్ బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉండేది, కానీ ఈ కరెంట్ పాకిస్తాన్ టీం స్పిన్ బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో అయితే 4 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ తో బరిలోకి దిగారు. సో వాళ్ళ స్పిన్ స్ట్రెంత్ అది మీరు చెప్పినట్టుగా ఆ ఉస్మాన్ తారిక్ అనే ఒక మిస్టరీ బౌలర్ కూడా, అది కూడా అతని నావల్టీ ఫ్యాక్టర్ కూడా మనకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సో మన బ్యాటింగ్ క్లిక్ కావాలి, మన బ్యాట్స్మెన్ వాళ్ళ స్పిన్నర్స్ పైన ఎదురు దాడి చేయాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా ఆడుతూ పోతే ఏమవుతుందంటే వాళ్ళు పూర్తిగా మన మీద పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. సో మెయిన్ గా మనకి ఏంటంటే మన బ్యాటింగ్ క్లిక్ కావాల్సిన అవసరం ఉంది. సో మన బ్యాటింగ్ మాత్రం 2 మ్యాచ్లు మనం గెలిచాం, 2 మ్యాచ్లు గెలిచాం, చాలా కంఫర్టబుల్ గా మనం గ్రూప్ లో ఇప్పుడు ఉన్నాం. కానీ ఏంటంటే మన బ్యాట్స్మెన్ మనం ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయకపోవడం ఇండియన్ పిచెస్ ఫ్లాట్ గా ఉంటాయి, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటాయి. కానీ మీరు శ్రీలంకలో ఆడబోయే మ్యాచ్ లో అక్కడ స్లగిష్ పిచ్ పైన కొలంబోలో మన బ్యాట్స్మెన్ మరింత స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ పిచెస్ మీద అలవాటు పడి శ్రీలంక వెళ్ళి ఆ గ్రౌండ్ సైజ్ పెద్దది, అక్కడ స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటుంది, తర్వాత బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది, కటర్స్ వేస్తే అవి కూడా ఫాస్ట్ బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. సో ఆ పిచ్ మీద మన బ్యాట్స్మెన్ ఎంతవరకు ఆ కొత్త కండిషన్స్ కి అలవాటు పడతారు, అడ్జస్ట్ అవుతారు అనేది అది పెద్ద ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. ఓకే అండి. విజయ్ గారు, భారత్తో ఆడమని ముందుగా ప్రకటించి ఆ తర్వాత ఆటకు సిద్ధమైన పాకిస్తాన్ ఉందండి. రేపటి మ్యాచ్కి వాళ్ళు ఎలాంటి వ్యూహంతో ఎంట్రీ ఇస్తుందంటారు? ప్రధానంగా పాక్ ఆటగాళ్ళ బలాబలాలేంటి? యాక్చువల్గా ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ ఇండియా తోటి ఆడదు అని ఎప్పుడైతే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడో అప్పటి నుంచి అందరూ ఆడదని నెగటివ్ థాట్స్ పెట్టలేదు. కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ తెలుసు, పాకిస్తాన్ లో ఉన్న ఆల్ వాళ్ళ ఉన్న కమిటీకి అందరికి కూడా తెలుసు ఇండియాతో ఆడుతుందని. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో కామెంట్ చేయాలన్న ఉద్దేశంతో. మనకు తెలుసు ప్రీవియస్ లో చాలా మంది కూడా ప్లేయర్స్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా మా ప్లేయర్స్, మా అభిమానులు మమ్మల్ని రమ్మంటున్నారు అని మళ్ళా వచ్చి ఆడిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ మనం పెద్ద దాన్ని ఏదో తీసుకోవద్దు. బట్ ఏంటంటే మీరు అడిగిన పాయింట్ లో వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అయ్యి వచ్చారంటే డెఫినెట్ గా ప్రిపరేషన్ అంటే మొదటి నుంచి వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇండియా తోటి ఒక కసి. మొదటి నుంచి ఇండియాతో ఆడుతున్నాం అంటే కసి, ఆ దాయాదుల పోరు ఎప్పటి నుంచో కొనసాగుతుంది. మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మనం ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాం, ప్రతిది కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని డామినెన్స్ అనేది మొదటి నుంచి కనబరుస్తూ వచ్చాం మనం. ఎందుకంటే ఇప్పటి వరకు అటు మనం చూస్తే కనుక లాస్ట్ ఒక మ్యాచ్ ఒక బిగ్ టోర్నమెంట్ లో కూడా వితౌట్ లాస్ తో కొట్టిన ఆ
ఒక విక్టరీయే గ్రేట్ విక్టరీ యాక్చువల్ గా పాకిస్తాన్, కానీ మిగతా దేంట్లో కూడా చూస్తే వరల్డ్ కప్ బిగ్ ఇన్నింగ్స్ లోపల ఇప్పటి వరకు చూస్తే కనుక ఇండియా డామినెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ 12 years నుంచి కనుక చూస్తే కనుక పాకిస్తాన్ టీమ్ లో అడపతడప గ్రేట్ ప్లేయర్స్ వస్తూ పోతూ ఉన్నారు, బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఒక గ్రేట్ టీమ్ గా, ఒక ఛాలెంజింగ్ టీమ్ గా మాత్రం పాకిస్తాన్ ఇప్పటికి కూడా ఎదగలేదనే చెప్పాలి. ఓకే, వెంకటేష్ గారు, ఈ పాకిస్తాన్ కెప్టెన్ మాట్లాడుతూ ఇలాంటి మ్యాచ్లో ఎవరిపై ఒత్తిడి ఉండదు చెప్పండి అని తమ పరిస్థితి ఏంటో ఒప్పుకున్నాడండి ముందే. సండే సమరంలో అసలు ఏ టీంపై అధికంగా ఒత్తిడి ఉండొచ్చు అంటారు? ఒత్తిడి మీరు అన్నట్టుగా 2 teams మీద ఉంటది. మన టీం మీద నన్ను అడిగితే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కొత్త ప్లేయర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వీళ్ళందరూ ఏంటంటే వరల్డ్ కప్ స్థాయిలో ఆడడం మొదటిసారి. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో ఆడడం అనేది ఇంకా చాలా హై టెన్షన్ మ్యాచ్. ఇలాంటి హై టెన్షన్ మ్యాచ్ లో అవన్నీ తట్టుకోవాలి. చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇప్పుడు మన ఈ టీంలో. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా లాంటి సీనియర్లు లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అందుకని ఏంటంటే ఒత్తిడి ఇండియా మీద ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, మనం అనుకున్నట్టుగా రికార్డ్ పరంగా చూస్తే మనం T20 వరల్డ్ కప్స్ లో 7 times మనం గెలిస్తే వాళ్ళు ఒకసారి గెలిచారు. ఇంకా వన్డే వరల్డ్ కప్ లో అయితే ప్రతిసారి మనమే గెలుస్తూ వచ్చాం. ఒక్కసారి అంటే కూడా వాళ్ళు గెలవని పరిస్థితి. అదే అండి, ఈ రికార్డు కూడా, ఈ 7-1 అనే రికార్డు కూడా మన మీద ఏమన్నా ఇంకొంచెం ఒత్తిడి తీసుకొస్తుందంటారా? ఎస్, డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళకి నథింగ్ టు లూజ్. ఇప్పుడు చిన్న టీమ్స్ ఆడినప్పుడు మనతో నమీబియా ఆడినా, యుఎస్ఏ ఆడినా, వాళ్ళు ఓడిపోయినా వాళ్ళని ఎవరు పెద్దగా తక్కువ పట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ స్థాయి వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఓడిపోయినా. అలా కాకుండా ఒక పెద్ద టీం ఓడిపోతే అది చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. సో ఇండియా మీద డెఫినెట్ గా ప్రెషర్ ఉంటుంది. పర్టికులర్లీ ఈ మ్యాచ్ కు ముందు జరిగిన బిల్డప్, దానికి సంబంధించి పాకిస్తాన్ ఆడుతుందా లేదా, పాకిస్తాన్కి మన మధ్య ఇటీవల కాలంలో ఉన్న రైవలరీ, ఇవన్నీ దృష్టిలో, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒకవేళ మనం కనుక మ్యాచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి, మనకి కొంచెం అవమానకరంగా ఉండే పరిస్థితి. వాళ్ళకేంటి అలవాటు అది. ఎందుకంటే ఇండియాతో మ్యాచ్ ఓడిపోవడం అనేది వాళ్ళకి చాలా అలవాటైన వ్యవహారం. సో ఈసారి మరొక నెంబర్ యాడ్ అవుతుంది తప్ప అందుకంటే కాదు. అలా కాకుండా ఇండియా కనుక ఓడిపోతే అది చాలా పెద్ద అప్సెట్ గా భావిస్తారు. అందులో ఈ టోర్నమెంట్ లో ఇండియా చాలా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. పాకిస్తాన్ మీద ఎవరికి హోప్స్ లేవు. సో అలాంటి సిచ్యుయేషన్ లో ఇది చాలా పెద్ద అప్సెట్ గా, పెద్ద బ్రేకింగ్ న్యూస్ గా మారే ప్రమాదం ఉంది. అందుకని ఖచ్చితంగా ప్రెషర్ ఎక్కువగా ఇండియా మీద ఉండే అవకాశం ఉంది. బట్ వాళ్ళ మీద కూడా ఉంటుంది, ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇండియాతో ఓడిపోయి వాళ్ళ దేశంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండదు. సో ప్రెషర్ మ్యాచ్ అది డెఫినెట్ గా ఆన్ బోత్ సైడ్స్. బట్ కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఇండియా మీద ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అదే వాళ్ళు ముందు నుంచి కూడా మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్టు ఉంది అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా వాళ్ళు ఎప్పుడు మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఉస్మాన్ తారీఖ్ ని ఏదో పెద్ద బూచిలాగా వాళ్ళు చూపిస్తున్నారు, కానీ అంత ఏం ఇబ్బంది ఉండదు మన వాళ్ళకి. మన స్ట్రాటజీ మనకుంటే అతను ఎదుర్కోవడానికి. అదే కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉన్నదండి. ఎందుకంటే వాళ్ళు 2 వారాల నుంచి శ్రీలంకలో ఉన్నారు. అక్కడ కండిషన్స్ కి, వెదర్ కి అలవాటు పడ్డారు, ఆ పిచెస్ కి అలవాటు పడ్డారు. సో అది కొంచెం వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఈ మైండ్ గేమ్స్ అంటారా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముందు ఎప్పుడు ఉండే పరిస్థితి. ఈరోజు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్ లో చాలా రిలాక్స్డ్ గా కనిపించాడు. అతనికి టెన్షన్ ఏం కనపడలేదు. సో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడం కొత్త ఏం కాదు. మనం రీసెంట్ గా మనం ఏషియా కప్ లో ఆడాం, ఇదే టీంతో ఆడాం. అక్కడ మనం ఏషియా కప్ లో క్రంచ్ మ్యాచ్ లో ఫైనల్ లో కూడా పాకిస్తాన్ మీద గెలిచాం. సో ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ మనతో ఉంటుంది. ఆ రకమైన ఒక పాజిటివ్ వైబ్స్ కూడా మన టీం క్యారీ చేసే అవకాశం ఉంది. ఓకే, విజయ్ గారు, టీమిండియా ఫైనల్ 11 ఎలా ఉంటుందండి? హర్షదీప్ ఉంటాడా లేక అదనపు స్పిన్నర్తో వెళ్తారా? తుది జట్టును డిసైడ్ చేసే అంశాలు ఏముంటాయని మీరు భావిస్తున్నారు? ఇన్ఫాక్ట్ ఇందాక 8 matches లో 7-1 అన్నారు. అబౌట్ ఒకటి టై అయింది అనుకుంటా వెంకటేష్ సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అనుకుంటా బహుశా. ఎనీవే మొత్తానికి అవును, కరెక్ట్. అయితే హర్షదీప్ ఉంటాడా లేదా అంటే, హర్షదీప్ ఈజ్ ఈ బౌలర్, మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు కదా. బట్ ఒక్కటి నాకేమనిపిస్తుంది అంటే, బ్యాటింగ్ ఇందాక వెంకటేష్ సార్ చెప్పినట్టు వండర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఎక్సలెంట్ గా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి ఈ బ్యాటింగ్ లో రింకు సింగ్ కానీ, లేకుంటే మన రింకు సింగ్ తీసి కుల్దీప్ ని గిట్ట యాడ్ చేస్తారేమో నాకు అనిపిస్తుంది యాక్చువల్ గా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు, ఎందుకంటే హర్షదీప్ ఉంటాడనే నేను అనుకుంటున్నాను మేబీ. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే ఇండియా టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్సలెంట్ బ్యాటింగ్ లైనప్. వన్స్ ఇన్ ఏ టైమ్ హ్యాపెన్స్ అని చెప్తుంటారు క్రికెట్ లో. ఒక్కొక్కసారి ఏమైందంటే టాప్ ఆర్డర్ మొత్తం ఆడకుండా కూడా ఒకళ్ళు ఇద్దరు. ఇప్పుడు మీరు టోటల్ గా ఎంటైర్ మ్యాచెస్ ఎప్పుడు T20లో చూసినా కూడా, మీరు ఇప్పుడు టోటల్ గా జరిగిన మ్యాచెస్ లో కూడా ఒక్కళ్ళిద్దరు ప్లేయర్సే బిగ్ ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద సక్సెస్ గా ఆడిన దాఖలాలు కూడా లేవు. అందులో కూడా చూస్తే లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే అందరు ఫెయిల్ అయిన తర్వాత కేవలం సూర్యకుమార్ యాదవ్ తోటే డిపెండెంట్ గా మనం విక్టరీ, అంటే దాదాపు క్లోజ్ గా వచ్చిన మ్యాచెస్. అంటే ఇలా మనం ఆలోచిస్తే కనుక
ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ స్పిన్ బౌలింగ్ చాలా చాలా స్ట్రెంగ్ గా ఉన్నది. బ్యాటింగ్ అంత పెద్దగా చెప్పుకోదగ్గ, ఎందుకంటే పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెనర్స్ చాలా చక్కగా ఉన్నారు. పాకిస్తాన్ ఇంకో కొంచెం బ్యాటింగ్ లో స్ట్రెంగ్ గా కావాలంటే నేను అనుకుంటా ఫకర్ జమాన్ గిట మొహమ్మద్ నవాజ్ స్థానంలో గిట్ట తీసుకువచ్చి స్ట్రెంగ్ గా చేస్తారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ గా ఆ తారిక్ బౌలింగ్ కొంచెం టిపికల్ యాక్షన్, మనకు తెలుసు కదా, అనే మిస్టరీ బౌలర్, కొంచెం సైడ్ యాంగిల్ తో వేస్తున్నాడు కాబట్టి అతన్ని, ఎందుకంటే మెయిన్ గా ఈ కొలంబో పిచ్చెస్ మీద స్పిన్ బౌలింగ్ ఆడాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. యంగ్స్టర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు కూడా. మనం చూస్తే కనుక బిగ్ షాట్స్ అంటే మనకు తెలుసు మొదటి బాల్ నుంచి కూడా హిట్ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది. క్యాలిక్యులేషన్ అనేది మిస్ అవుతూ ఉన్నది. ఇంకా సిక్సర్లు సాధించడంలో కూడా ఇంత పెద్ద స్టేడియంలో మనం చూస్తే కనుక అక్యురేట్ గా ఎంత పవర్ పెట్టి కొట్టినా కూడా అది కేవలం ఫీల్డర్ చేతిలోకి, లేకుంటే ఫీల్డర్ దాన్ని క్యాచ్ తీసుకొని ఎక్కడో బౌండరీ లైన్ లో తీసుకోవడం మనం చూస్తున్నాం. కానీ యాక్చువల్ గా ఈ కొలంబోలో కూడా సిక్సర్ చేయాలంటే కూడా చాలా చాలా కష్టం. అందులోకి టార్గెట్ కూడా ఇక్కడ 160, 170 కంటే ఎక్కువ సాధిస్తేనే అది స్విఫ్ట్ టార్గెట్ గా అనిపిస్తుంది. అంతే పెద్ద స్కోర్ కూడా చేసే దాఖలాలు కూడా నాకు కనిపిస్తుంది. అదే అండి, ఇప్పుడు అభిషేక్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే అయితే డక్అవుట్ అవుతున్నారు, లేదంటే హాఫ్ సెంచరీ చేస్తున్నారు. అలా సాగుతుంది బ్యాటింగ్ ప్రస్థానం. ఈ మ్యాచ్ లో అభిషేక్ ఎంత కీలకం అవుతాడని మీరు అనుకుంటున్నారు విజయ్ గారు? అభిషేక్ ఈజ్ అ డామినెంట్ ప్లేయర్. అతని మొదటి నుంచి కనుక ఫస్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే మనకు షహన్షా ఆఫ్రిది మనకు తెలుసు 2019 లో ఆయన వచ్చినప్పుడు టెర్రిఫిక్ బాల్స్ వేసి కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత అతన్ని ఎదుర్కోవడంలో కూడా బ్రహ్మాండంగా మనకు అభిషేక్, ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు మనకు. స్టార్టింగ్ లో మొదటి చూస్తే కనుక టోటల్ గా లెఫ్ట్ హ్యాండర్స్ మనకు ఇషాన్ కిషన్ గానీ, తిలక్ వర్మ గానీ, అభిషేక్ శర్మ ఒకసారి డామినెన్స్ చేశాడంటే మాత్రం అతడు వండర్ఫుల్ గా ఆడతాడు. ఒకటి నాకేమనిపిస్తుందంటే ఇందాక వెంకటేష్ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అన్నట్టుగా అనూహ్యంగా వీళ్ళు కొలంబోలకు వచ్చి ఆడుతున్నారు కనుక ఈ పిచ్చెస్ పైన డామినెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది అదే అండి, లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైనా కానీ ఫస్ట్ మ్యాచ్లోనేమో సూర్యకుమార్ యాదవ్ గట్టెక్కిచ్చినట్టు అనిపించింది. లాస్ట్ మ్యాచ్లో చూస్తే టాప్ ఆర్డర్ రాణించినా కానీ ఆ తర్వాత బౌలర్స్ మిగతా వీళ్ళంతా మిడిల్ ఆర్డర్లు కాస్తంత తడబడ్డట్టు అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్నట్టుగా వర్షం కూడా మేబీ అక్కడ ప్రిడిక్ట్ చేస్తున్నారు కనుక వర్షం పడితే మాత్రం అక్కడ ఎవరు గెలుస్తారనే వాళ్ళు ప్రిడిక్ట్ ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే మనకు తెలుసు 2019 వరల్డ్ కప్ లో కూడా మనకు అక్కడ ఇంగ్లాండ్ లో మనకు న్యూజిలాండ్ తోటి ఏమైంది, యాక్చువల్ గా సడన్ గా వర్షం పడి ఆగడం తోటి టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్యూర్ అవడం తోటి మొత్తం మ్యాచే చేర్చిపోయినాం. అట్లాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియా ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం కదంటే వాతావరణం అనుకూలించకుంటే ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే వెంకటేష్ గారు, పాకిస్తాన్ కెప్టెన్ స్వయంగా చెప్పిన మరో మాట టాప్ 4లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునండి. ఈ హై వోల్టేజ్ ఫైట్లో అసలు వారి ఫైనల్ 11 ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నేను అనుకోవడం వాళ్ళ ఫైనల్ 11 లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఎలా అయితే యుఎస్ఏ మీద ఆడి గెలిచారో సేమ్ 11 తో వెళ్లే అవకాశాలు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ టీంలో కూడా ఆల్రౌండర్స్ బాగా ఉన్నారు. ఇప్పుడు మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్ ముగ్గురు కూడా మంచి ఆల్రౌండర్స్, బ్యాటింగ్ బౌలింగ్ రెండు కూడా బాగా చేయగలుగుతారు. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు సయీమ్ అయూబ్ అండ్ షార్జాదా ఫరాన్తో ఓపెన్ చేస్తారు. వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా నెంబర్ 3లో ఆడతారు, నెంబర్ 4లో బాబర్ ఆడతారు. సో ఇదే టాప్ 4 వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. ఏమైనా మార్పులు ఉంటే మిగతా 11లో ఏమైనా మార్పులు, కానీ నేను అనుకోవడం ఇండియా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇండియా చిన్న దేశాలు, ఇన్ఎక్స్పీరియన్స్డ్ యుఎస్ఏ అండ్ నమీబియా స్పిన్నర్స్ కి అగేన్స్ట్ గానే స్ట్రగుల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఆ స్పిన్ హెవీ లైనప్ తోనే వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే నవాజ్ తో పాటు షాదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిక్ అండ్ అబ్రార్ అహ్మద్ 4 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ ఉంటారు. ఈ 4తో పాటు వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సయీమ్ అయూబ్ కూడా మంచి ఆఫ్ స్పిన్ వేస్తాడు. పవర్ ప్లేలో కూడా అతను బౌలింగ్ వేస్తాడు. ఫర్ ఎ పార్ట్ టైమర్ హీఈస్ వెరీ వెరీ అక్యురేట్. సో 5 స్పిన్ బౌలర్స్, వాళ్ళకి ఒకే ఒక ఫ్రంట్ లైన్ పేసర్ ఇన్ షహన్షా ఆఫ్రిది అండ్ ఫహీమ్ అష్రఫ్ కూడా సీమ్ బౌలింగ్ చేస్తాడు, మీడియం పేస్ బౌలింగ్ వేస్తాడు. కాబట్టి వాళ్ళు ఈ లైనప్ తో వెళ్లే అవకాశం. సో వాళ్ళకి యాజ్ మెనీ యాజ్ 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. అలాగే బ్యాటింగ్ లో కూడా నవాజ్ గానీ, షాదాబ్ గానీ మంచి ఫినిషర్స్ వాళ్ళు. సో చాలా బాగా ఫినిష్ చేస్తారు. సో అది వాళ్ళకున్న స్ట్రాటజీ. సో వాళ్ళు ఎలాంటి మార్పు లేకుండా లాస్ట్ మ్యాచ్ లో యుఎస్ఏ మీద చాలా మంచి విజయం సాధించారు వాళ్ళు. సో అదే రకమైన 11తో వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్ట్రెంత్ అంతా కూడా వాళ్ళిద్దరు ఓపెనర్స్ అయూబ్ అండ్ ఫరాన్, వాళ్ళిద్దరు చాలా అగ్రెసివ్ గా ఆడతారు. సో ఇండియా పవర్ ప్లేలో వాళ్ళని కనుక అవుట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే బాబర్ కానీ, వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా కానీ వాళ్ళు ఎక్కువ మంచి స్ట్రైక్ రేట్తో ఆడే అవకాశం లేదు. సో వాళ్ళు మిడిల్ ఓవర్స్ లో కాస్త స్లో డౌన్ అయిపోతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి మంచి ఫినిషర్స్ ఉన్నారు, షాదాబ్ కానీ, తర్వాత నవాజ్ కానీ బాగా ఫినిష్ చేస్తారు, ఫహీమ్ అష్రఫ్, వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫినిషర్స్ ఉన్నారు. కానీ మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకి కొంత
స్ట్రైక్ రేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఓపెనర్స్ ని తొందరగా అవుట్ చేస్తే ఏంటంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టే పరిస్థితి ఉంటుంది. సో నేను కూడా వాళ్ళ 11లో లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఎలాంటి చేంజ్ లేకుండా సేమ్ 11తో ఆ స్పిన్ హెవీ లుక్ తోనే వెళ్లే అవకాశం నాకు కనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మన టీం విషయానికి వస్తే ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మన టీంలో ఇప్పుడు అభిషేక్ శర్మ ఫిట్నెస్ గురించి మనకి ఇంకా లేటెస్ట్ అప్డేట్ లేదండి. అభిషేక్ శర్మ మనకు తెలుసు, అతనికి స్టమక్ అప్సెట్ వల్ల హాస్పిటలైజ్ కూడా అయ్యాడు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతనికి ఈజ్ వెరీ మచ్ విత్ ద టీమ్. ఈ రోజు మనం చూసిన విజువల్స్ లో ఏంటంటే అతని టీం ప్రాక్టీస్ లో కూడా టీంతో పాటు ఉన్నాడు. మరి అతను ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాడు, అతను ఫుల్లీ ఫిట్ గా ఉన్నాడా లేదా అనేది ఒక డౌట్. అతను ఫిట్ గా లేకపోతే సంజు శాంసన్ కంటిన్యూ అవుతాడు, ఫిట్ అయితే మాత్రం అతను టీంలోకి వస్తాడు. ఆ మార్పు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆడిన 2 మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్స్ తోనే వెళ్ళాం, వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్. కానీ ఇక్కడ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి కాబట్టి థర్డ్ స్పిన్నర్ గా వాషింగ్టన్ సుందర్ గానీ కుల్దీప్ యాదవ్ అనేది దించే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరు 11లోకి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. కుల్దీప్ యాదవ్ వస్తే ఏంటంటే ఒక బౌలర్ ప్లేస్ లో వస్తాడు. అతను బౌలర్ ప్లేస్ లో హర్షదీప్ లైక్లీ టు సిట్ అవుట్. హర్షదీప్ ప్లేస్ లో కుల్దీప్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాబట్టి వాషింగ్టన్ కనుక వచ్చేటుంటే రింకు సింగ్ పెద్దగా రన్స్ చేయట్లేదు, రింకు ప్లేస్ లో వాషింగ్టన్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను కూడా బహుశా వాషింగ్టన్ సుందరే వచ్చే అవకాశాలు ఎక్కువగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో వికెట్స్ తీస్తారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఓపెనర్స్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి హర్షదీప్ ని కంటిన్యూ చేసి రింకు ప్లేస్ లో వాషింగ్టన్ వచ్చే అవకాశాలు నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే విజయ్ గారు, గత మ్యాచ్లో చూసుకుంటే టీమిండియా కొన్ని ప్రయోగాలు చేసినట్టు అనిపించిందండి. ఈ బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రాని మధ్య ఓవర్లో తీసుకొచ్చి బౌలింగ్ వేయించారు. ఇలానే కొన్ని ప్రయోగాలు కూడా చేసినట్టున్నారు. జస్ట్ ఏదో ప్రాక్టీస్ పర్పస్లో ఇలా వాళ్ళని దించారంటారా? అసలు వ్యూహం ఏంటి? జనరల్ గా చిన్న చిన్న టీం తోటి జరిగినప్పుడు వాళ్ళు చాయిసెస్ పెద్దగా ప్లాన్ తోటి నార్మల్ గానే ఆడుతూ ఉంటారు. ఇది మనం అనుకుంటాం కదంటే ఇది ప్లాన్. అది పాకిస్తాన్ తో ఆడినప్పుడు డెఫినెట్ గా అది ఎట్లానైతే డైలీ రొటీన్ గా మ్యాచెస్ జరుగుతుంటాయి అదే రకంగా. ఎందుకంటే స్ట్రైక్ బౌలర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో వేస్తూ ఉంటారు. అకార్డింగ్ టు సిచ్యువేషన్, అక్కడ వర్షం పడితే పిచ్ కండిషన్స్ ఏమైనా మారితే కనుక మళ్ళొకసారి వ్యూహంలో బౌలింగ్ ఏదైనా చేంజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటే బౌలింగ్ ఆర్డర్లు కనుక. ఓకే, ఇప్పుడు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ సండే మ్యాచ్ పై అతని అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? అతని మీద డెఫినెట్ గా హై ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉంటాయి. యాజ్ ఎ క్రికెట్ లవర్స్ గా చిన్న చిన్న కిడ్స్ కూడా అతని బౌలింగ్ టిపికల్ యాక్షన్ అతను ఎదుర్కోవాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే మనకు సూర్యకుమార్ యాదవ్ ఒకడు మాత్రం కూర్చొని స్వీప్ షాట్స్ ఆడుతుంటాడు. అతడు అంటే ముందు కమిట్ అయినా కూడా బాల్ పిచ్ అయిన తర్వాత అది ఏ రేంజ్ లో వచ్చినా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీదకి పోయినా కూడా దాన్ని స్వింగ్ చేసి ఆడే కెపాసిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి అతడు ఎదుర్కోగలుగుతాడు. మిగతా వాళ్ళు కొంచెం చాలా చాలా అతన్ని ఎదుర్కోవాలంటే టిపికల్. ఎందుకంటే అతడు బాల్ ను ఈ సైడ్ యాంగిల్లో కాదు ఇక్కడ ఒక సెకండ్ 2 సెకండ్లు ఇట్లా ఆపుతాడు. ఆపిన తర్వాత ఈ సైడ్ యాంగిల్ తోటి రిలీజ్ చేసినప్పుడు ఆ బాల్ యాంగిల్ అనేది దాన్ని గుర్తించాలంటే చాలా చాలా కష్టం. అది అందులోకి ఎయిర్ లో ఉండి కనుక డిప్ అయితే మాత్రం అది టర్రని లోపలికి వచ్చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు వరుణ్ చక్రవర్తి బాల్ ఏ రకంగానైతే పడ్డ తర్వాత 1-2 బాల్ స్పీడ్ అయి లోపలికి వస్తాయో అంతకంటే డేంజరస్ గా ఈ తారిక్ బౌలింగ్ మనం చూసాం. కాబట్టి అతని వికెట్లు కూడా చూసాం మనం, కంటిన్యూస్ గా పడుతున్నాయి. ఒక టిపికల్ యాక్షన్ తోటి అతడు నిజంగానే వికెట్లు తీసుకోవడంలో దిట్టగా మారాడని చెప్పాలి. అదే అండి, ఇప్పుడు స్టార్టింగ్ లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. ఈ ముగ్గురికి ఈ స్పిన్నర్ నుంచి ఏమన్నా ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు కదా కొలంబో పిచ్చే ఎట్లా ఉన్నది. యాక్చువల్ గా నేను మెయిన్ గా చెప్పాలంటే స్పిన్ బౌలర్స్ ఎవరు వేసినా, ఈవెన్ పాకిస్తాన్ బౌలర్స్ కాకుండా వేరే ఏ బౌలర్స్ వేసినా కూడా సక్సెస్ గా వికెట్లు తీసిన దాఖలాలు ఉన్నాయి. అందులోకి ఇతని బౌలింగ్ లో చాలా చాలా కష్టపడడం కూడా చూసాం. అది కొంచెం ముందరికి వచ్చి ఆడాలా లేకుంటే బ్యాక్ ఫుట్ వెళ్ళి ఆడాలా అనేది అది అతని టిపికల్ యాక్షన్ తోటి కొంచెం ఇబ్బంది అవుతున్నది. ఇట్ హ్యాపెన్స్. బట్ మీరు అన్నట్టుగా ఈ ఓపెనర్స్ యంగ్స్టర్స్ కనుక కొంచెం ఆచి తూచి అతన్ని మాత్రం కొంచెం క్యాలిక్యులేటెడ్ గా అతను ఓవర్ లో ఒక 30-20 రన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసి మిగతా వాళ్ళని డామినెన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే డెఫినెట్ గా అతని బౌలింగ్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే వెంకటేష్ గారు, రేపటి మ్యాచ్లో టాస్ ఎలాంటి ప్రభావం చూపెడుతుందంటారండి? నన్ను అడిగితే ఇట్ ఈస్ ఎ గుడ్ టాస్ టు లూజ్ అండి. అంటే వర్షం కనుక లేకపోతే టాస్ గెలిస్తే ఏం చేయాలనేది కెప్టెన్కి ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా డ్యూ ఫ్యాక్టర్ కనుక ఉంటే సెకండ్ బౌలింగ్ చేసే టీంకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకోవడం అనేది చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొన్ని సందర్భాల్లో సెకండ్ బ్యాటింగ్ ఈ డ్రై పిచ్ మీద, శ్రీలంకలో డ్రై పిచ్ కాబట్టి పోను పిచ్ స్లో అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి పిచ్ మీద మీరు ఎంత చిన్న స్కోర్నైనా సెకండ్ ఇన్నింగ్స్ లో చేంజ్ చేయడం ఒక డ్యూ లేకపోతే కష్టంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకని వర్షం లేని సందర్భంలో
టాస్ ఓడిపోతే మంచిది, అవతల టీం ఏంటి డిసైడ్ చేస్తే అది దాన్ని మనం దానికి కట్టుబడి ఉంటే బాగుంటుందని చెప్పి కెప్టెన్ భావిస్తాడు. ఎందుకంటే డిసైడ్ చేయడం చాలా కష్టం. అలా కాకుండా ఒకవేళ వర్షం పడేట్టుగా ఉంటే, వర్షం వల్ల మ్యాచ్ రెస్ట్రిక్ట్ అయ్యి కుదిస్తే, మ్యాచ్ కనుక 10 ఓవర్లకు 15 ఓవర్లకు కుదిస్తే, అప్పుడు టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే ఒకవేళ మీరు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు టార్గెట్ మీకు తెలుస్తుంది. చిన్న మ్యాచ్లో, షార్ట్ అండ్ మ్యాచ్లో మీకు టార్గెట్ తెలిస్తే మీరు దాన్ని చేంజ్ చేయడానికి ప్రాపర్గా ప్లాన్ చేయడానికి వీలుంటుంది. అందుకని వర్షం పడితే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది, చేంజింగ్ చేయడానికి ఇష్టపడతారు. అలా కాకుండా ఒకవేళ వర్షం ఫ్రీగా 20 ఓవర్స్ పూర్తిగా జరిగే పరిస్థితి ఉంటే టాస్ గెలిస్తే ఏం చేయాలని కొంచెం కష్టం. నన్ను అడిగితే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అదే అండి, గతంలో శ్రీలంకలో పర్యటించినప్పుడు కూడా మన T20కి సంబంధించిన మ్యాచ్ల్లో మన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డట్టున్నారు. స్పిన్ చేసింగ్ లో ఇబ్బంది పడతారు. చేసింగ్ లో సెకండ్ లో బాగా పిచ్ స్లో అయిపోతే మీకు ఎంత చిన్న స్కోర్ అయినా దాన్ని చేంజ్ చేయడానికి కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకే విజయ్ గారు, ఇటీవల స్టార్ట్స్ చూస్తే టీమిండియా ఫేస్ కంటే స్పిన్కే ఎక్కువ వికెట్లు ఇవ్వటం, తక్కువ రన్స్ చేస్తోందన్న విశ్లేషణల నేపథ్యంలో పాక్ స్పిన్ ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా మన వాళ్ళని? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనకు సీనియర్స్ ఇందాక వెంకటేష్ సార్ చెప్పినట్టుగా రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, అటు రవీంద్ర జడేజా వీళ్ళు చాలా చక్కగా ఆడేవాళ్ళు. ఇప్పుడున్న వీళ్ళు యంగ్స్టర్స్ ఇంకా కొంచెం వీళ్ళకి చాలా చాలా అనుభవం రావాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళు కొంచెం డెఫినెట్ గా ఈ స్పిన్ బౌలర్స్ పర్టికులర్ గా ఈ పిచ్ పైన కొంచెం క్యాలిక్యులేటెడ్ గా ఆడి వాళ్ళపైన ఎక్కువ డామినెన్స్ చేసి వికెట్లు కోల్పోవడం కంటే కొంచెం జాగ్రత్త వహించి అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఇంప్రూవైజ్ చేసి షాట్లకు కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటది. కొంచెం క్యాలిక్యులేటెడ్ గా వీళ్ళను ఆడితేనే బాగుంటది. ఎందుకంటే మెయిన్ గా స్పిన్ బౌలర్స్ యొక్క డామినెన్స్ అనేది పిచెస్ పైన ఎట్లా ఉంటుంది అనేది మనం ఆ పిచ్ కండిషన్స్ మనం అక్యురేట్ గా మనం చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి యంగ్స్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఆడాలి. అదే మన టీం విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారండి. మన వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే ఓపెనర్స్ ఇద్దరు మాత్రమే. అటు మెయిన్ గా చెప్పాలంటే ఫైమ్ కానీ వీళ్ళిద్దరు ఆడే దాని మీదనే ఎక్కువగా. మెయిన్ గా చెప్పాలంటే మనకు తెలుసు ఇదివరకు రిజ్వాన్ అండ్ బాబర్ ఆజం వాళ్ళిద్దరు ఆడినప్పుడు వాళ్ళు వికెట్ పై నిలదొక్కున్న తర్వాత క్యాలిక్యులేటెడ్ గా ఆడేది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ పవర్ ప్లే లో చాలా తక్కువ రన్లు వచ్చేది. బట్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళున్న ఈ ఇద్దరు మాత్రం పవర్ ప్లే లో అదరగొడుతున్నారు, బ్రహ్మాండంగా ఆడుతున్నారు వీళ్ళున్న ఫామ్ లో. బట్ మెయిన్ గా పాకిస్తాన్ కు ఇక్కడ సల్మాన్ ఆగా అంత పెద్ద అనుకునేట్టుగా రాణించడం లేదు. అతడు కనుక ఫామ్ రాబట్టుకుంటే మరింత స్ట్రెంత్ అవుతుంది. ఇంకా మధ్యన ఇద్దరు ఆల్రౌండర్ కూడా ఉన్నారు. మెయిన్ గా పాకిస్తాన్ స్ట్రెంత్ అంతా కూడా మెయిన్ గా బౌలింగే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఇండియన్ బౌలింగ్ ఎప్పుడు కూడా మొదటి నుంచి స్ట్రాంగ్ గా ఉన్నది. క్యాలిక్యులేటెడ్ గా బ్రహ్మాండమైన వ్యూహంతో బౌలింగ్ చేస్తున్నారు, అందులో సందేహం లేదు. ఓకే విజయ్ గారు, సార్ మీరు చెప్పండి సార్, మన బౌలింగ్ అటాక్ ఎలా ఉండబోతుంది? మన వాళ్ళ నుంచి పాకిస్తాన్కి ఎదురయ్యే ముప్పు ఎలా ఉండబోతుంది అంటారు? అండి, మన బౌలింగ్ లో ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి చాలా కీలకమైన బౌలర్ అండి. ఎందుకంటే అతను ఇప్పుడు నాకు తెలిసి ఈ వరల్డ్ కప్ లో బెస్ట్ స్పిన్నర్ ఎవరంటే వరుణ్ చక్రవర్తి. అతన్ని పిక్ చేయడం, అతని వేరియేషన్స్ పిక్ చేయడానికి బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అతని ఇప్పటికీ కూడా అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికీ కూడా అతని నావెల్టీ ఫ్యాక్టర్ ఇంకా అలానే ఉంది. ఈజ్ వెరీ వెరీ యాక్యురేట్. అతను ఆ పేస్ లో కూడా సటిల్ వేరియేషన్స్ చేస్తాడు, వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తాడు. దాన్ని బట్టి అది మిస్ అయితే మీరు ఎల్బిడబ్ల్యూ అవడం, క్లీన్ బౌల్ అవడం అవుతుంది. సో అందుకని వరుణ్ చక్రవర్తి ఈజ్ అవర్ మెయిన్ ట్రంప్ కార్డ్ అండి దీంట్లో. అందులో అక్కడ స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అండ్ బుమ్రా ఆఫ్ కోర్స్, బుమ్రా ఈజ్ అవర్ మెయిన్ స్ట్రెంత్. బుమ్రా ఏ ఫేజ్ లో అయినా బౌలింగ్ చేయగలడు. బుమ్రా పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తాడు, మిడిల్ ఓవర్స్ లో వేస్తాడు, డెత్ లో కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. హర్షదీప్ సింగ్ హ్యాస్ ది న్యాక్ ఆఫ్ పికింగ్ అప్ వికెట్స్ తీసే ఎబిలిటీ ఉంది అతనికి. సో అండ్ అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండే కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. సో మన బౌలింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మన బౌలర్స్ ముఖ్యంగా చాలా బాగా బౌలింగ్ చేస్తారు. ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్ కూడా తీసుకుంటే వాషింగ్టన్ కానీ కుల్దీప్ కానీ వస్తే మన బౌలింగ్ అటాక్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండే పరిస్థితి. ఎటు వచ్చి మన బ్యాటింగ్ విషయంలోనే మనకి ఇబ్బంది ఉంది. బ్యాటింగ్ విషయంలో మిడిల్ ఓవర్స్ లో ఎలా ఆడతారు, ఈవెన్ ఫినిషింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఫినిషింగ్ కూడా మన వాళ్ళు సరిగ్గా చేయలేదు. ఈవెన్ నమీబియా లాంటి చిన్న టీమ్ కి అగేన్స్ట్ గా లాస్ట్ 2-3 ఓవర్స్ లో మనం చాలా తక్కువ రన్స్ చేసాం. ఫినిషింగ్ అనేది రింకు సింగ్, శివం దుబే లాంటి వాళ్ళు సరిగ్గా చేయకపోవడం అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతున్న విషయం. ఆ స్లో పిచెస్ మీద మన వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్ళాలి. ఏదో 200 చేయాలని కాకుండా 150 టార్గెట్ గా పెట్టుకుని బౌండరీల కంటే కూడా సింగిల్స్ డబుల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఆ స్లో పిచ్ కి తగినట్టుగా వాళ్ళ ఆట తీరు మార్చుకోవాలి. ఇంతవరకు ఏంటంటే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు మన వాళ్ళు. కానీ ఇక్కడ శ్రీలంకలో ఆడినప్పుడు మాత్రం ఆ స్లో పిచ్, ఆ గ్రౌండ్ సైజ్ కూడా చాలా పెద్దది. అక్కడ మీకు టూస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి, డబుల్స్ కూడా ఎక్కువ వస్తాయి.
సో ఆ సింగిల్స్ డబుల్స్ మీద రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఆడాలి. హై రిస్క్ గేమ్ ఆడతారు మన వాళ్ళు మామూలుగా, అది ఇండియన్ కండిషన్స్ ఓకే, కానీ శ్రీలంకలో మాత్రం డిఫరెంట్ అప్రోచ్తో మన వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే విజయ్ గారు, ఆదివారం అందులోనూ శివరాత్రి, ఈ మ్యాచ్ రేపు ఎలా ఉండబోతుంది అంటున్నారు? 2003లో కూడా మనకు తెలుసు, అక్కడ వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ అదరగొట్టిన బ్యాటింగ్ ఇప్పటి కూడా మనకు గుర్తు. అది కూడా శివరాత్రి ఎప్పుడు కూడా మనకు ఆ పవర్ అనేది మరింత రెట్టింపుగా ఉంటది, ఉత్సాహంతో. కొలంబోలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ 1000 కళ్లతోటి అందరు కూడా స్పెక్టేటర్స్ ఈ మ్యాచ్ ఎంతూజియాజం తోటి ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక వర్షం లేకుంటే మాత్రం ఒక బ్యూటిఫుల్ గేమ్ ఎంజాయ్ చేసే అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయి. ఇండియా అఫ్ కోర్స్ డామినెన్స్ అనేది మొదటి నుంచి కనబరుస్తూ వస్తున్నది పాకిస్తాన్ మీద. ఈసారి కూడా మరొకసారి గ్రేట్ విక్టరీ సాధిస్తుందని డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్. ఓకే, ఆదివారం క్రికెట్ లవర్స్ అందరికీ పసందైన విందు ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు. 7-1 రికార్డు కాస్త 8-1గా మారాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టీమిండియా.